సండే స్పెషల్ చేపల పులుసు. ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి ఒకసారి. సో చేపల పులుసు కోసం ఫస్ట్ ఆనియన్ కాలుస్తాను నేనైతే. సో గ్యాస్ పైన పెట్టేసి ఫస్ట్ ఆనియన్ని బాగా కాలవాలి. అలా కొంచెం టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ బాగా కుక్ అయ్యేలాగా కాల్చుకుంటాను. కొంచెం సిమ్లో కూడా ఫస్ట్ కొంచెం ఎక్కువగా పెడతాను, ఫుల్గా గ్యాస్ పెట్టేసుకుంటాను. తర్వాత కొంచెం తగ్గించేసి సిమ్లో పెట్టేసి కొంచెం బాగా కుక్ అయ్యేలా చూసుకుంటాను. ఆనియన్ బాగా కాలాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆనియన్ క్లీన్ చేసేసుకొని దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దాన్ని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకోండి. కొంచెం కచ్చాపిచ్చేలా ఉండేలాగా పేస్ట్ చేయకండి. కొంచెం పీసెస్ ఉండేలానే చూసుకోండి ఆనియన్. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేయండి. పులుసుకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫిష్కి. సో 2 or 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక జీరా యాడ్ చేయాలి. ఈ లోపల ఫిష్లోకి కారం, ఉప్పు, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం మెంతిపిండి, కొంచెం గరం మసాలా తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఆయిల్లోకి కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను. జీరా కూడా ఫ్రై అయిపోయింది. మిర్చి యాడ్ చేసుకుంటున్నాను. మిర్చి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ మొత్తం యాడ్ చేయండి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా మొత్తం ఫిష్కి పట్టించాలి. ఫస్ట్ కారం, ఉప్పు, ఆ మసాలా మొత్తం ఫస్ట్ కలిపేశాక పీసెస్కి కలపండి. లేకపోతే మళ్ళీ అన్ని మసాలాలు పీసెస్కి ఈక్వల్గా పట్టవు. సో ఫస్టే మిక్స్ చేసుకుంటున్నాను. అందుకే నేను ఫస్ట్ మసాలాలన్నీ మిక్స్ చేసిన తర్వాత ఫిష్కి మిక్స్ చేస్తాను. ఆనియన్ ఫ్రై అయిపోయింది. సో పీసెస్ యాడ్ చేసేసుకుంటున్నాను 1 by 1. మిగిలిన మసాలా కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసాక దాన్ని ఒకసారి మిక్స్ చేయాలి. పీసెస్ యాడ్ చేయకండి, స్పూన్తో కలపచ్చు ఫస్ట్ టైం. పీసెస్ ఏం విడిపోవు, కాకపోతే అవ్వదని పాన్ తోటే చేసేసాను, కలిపేశాను. కొద్దిసేపు కుక్ అవనియండి. లిడ్ పెట్టేసి కొద్దిసేపు కుక్ అయ్యేలా చూడండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం పులుసు యాడ్ చేయండి, చింతపులుసు యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 20 minutes కుక్ అయితే
చేపల పులుసు రెడీ అవుతుంది. పులుసు మసిలిన తర్వాత